మన హెచ్ఎం టీవీ చేస్తున్నటువంటి జాగోరే జాగో, యమునా పాఠక్ గారు హెచ్ఎం టీవీ చేస్తున్నటువంటి జాగోరే జాగో అనే కార్యక్రమం ఇంత దిగ్విజయమైనటువంటి ఈ రోజున తెలంగాణ అసెంబ్లీ వారు నిర్ణయించి దానికి సంబంధించినటువంటి జీవోని పాస్ చేసేటువంటి దాకా నిజంగా వీరి వెనకాతల సాక్షాత్తు కార్యక్రమాన్ని ఇంతటి చక్కగా తయారయ్యేటట్టుగా చేయడానికి ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో హెచ్ఎం టీవీ వారు అలాగే యమునా పాఠక్ గారు ఈ యొక్క ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే ఎలా ఉంటుంది అని గరుడ పురాణం ద్వారా, గరుడ పురాణంలో దేవాలయ భూములు అన్యాక్రాంతం చేసుకున్నటువంటి వారు, దేవాలయాల్ని రక్షించకుండా దేవాలయ ఆస్తుల్ని కానీ అవి బంగారంగా ఉన్నా ధనంగా ఉన్నా అలాగే స్థలాల రూపకంగా ఉన్నా మరి ఏ ఇతర రూపకంగా ఉన్నా వారిని కబళించినటువంటి వారికి ఎలాంటి పాపం చుట్టుకుంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము హెచ్ఎం టీవీ చర్చా వేదికల్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి దాని ప్రభావము అలాగే హెచ్ఎం టీవీ వారు యమునా పాఠక్ గారు జాగోరే జాగో అనేటువంటి కార్యక్రమం ద్వారా నిస్వార్థంగా హిందూ సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి భాగంలో కార్యక్రమంగా చేస్తున్నటువంటి ఆ బలమైనటువంటి కార్యక్రమానికి భగవంతుడు అండగా ఉండటము, అనేక మంది స్వామీజీలు కూడా ఈ కార్యక్రమంలో స్పందించడం ద్వారా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి భూముల గురించి వెనక్కి తీసుకోవాలనేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినందుకు ముందుగా హెచ్ఎం టీవీ వారికి అలాగే జాగోరే జాగో కార్యక్రమం చేస్తున్న యమునా పాఠక్ గారికి అనేక శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు మేము అందిస్తున్నామ్మా.